హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు. జనాభా నియంత్రణ కాదు నిర్వహణ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఇప్పుడు ఎక్కువ జనాభా ఉన్న దేశాలపై ఆధారపడే పరిస్థితి వచ్చిందన్నారు. జనాభా దినోత్సవంలో భాగంగా సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. జనాభాను సానుకూల అంశంగా భావించే రోజులు వచ్చాయన్నారు. ఇక ప్రత్యుత్పత్తి రేటు 2.1 ఉంటే జనాభా పెరుగుదల స్థిరంగా ఉంటుందని కూడా తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రత్యుత్పత్తి రేటు 1.8గా ఉంది. ఇది మెరుగుపడాలన్నారు. గతంలో జనాభా ఎక్కువగా ఉన్న దేశాలను చులకనగా చూసేవాళ్ళని అన్నారు. నేడు జనాభా పెరుగుదలకు చాలా దేశాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని తెలిపారు. గతంలో నేను కుటుంబ నియంత్రణను ప్రోత్సహించానని కూడా తెలిపారు. ఇప్పుడు నేను జనాభా నిర్వహణ అవసరమని కూడా చెబుతున్నానని నారా చంద్రబాబు నాయుడు అయితే పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పుడు జనమే ప్రధాన ఆస్తిగా భావించే రోజులు వచ్చాయని కూడా తెలిపారు. ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి ఇష్టపడడం లేదన్నారు. వ్యయం పెరగడం, సరైన ఆదాయం లేకపోవడం జనాభా పెరుగుదలకు సమస్యగా మారిందన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జనాభా తగ్గుదలకి ప్రధాన కారణం సమ్మిళిత వృద్ధే జనాభా పెరుగుదలకు సరైన మార్గం అన్నారు. ఇక పిల్లల కోసం ఎక్కువ ఖర్చు అవుతుందని యువత భావిస్తుందని తెలిపారు. చదువు కోసం ఎంతమంది పిల్లలు ఉన్నా 15,000 రూపాయలు తల్లికి వందనం కింద ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేశామని గుర్తు చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఇక జనాభా పెరుగుదలకు మంచి పాలసీని తీసుకొస్తామని కూడా ఆయన తెలిపారు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులని చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. అయితే జాయింట్ ఫ్యామిలీకి అదనంగా రాయితీలతో కూడిన ఇళ్లని కట్టించేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని కూడా తెలియజేశారు. ఇప్పుడు ఏదేమైనా సరే జనాభా పెరుగుదలకి ఇక నారా చంద్రబాబు నాయుడు అయితే ప్రోత్సాహకాలు అయితే అందించడం జరిగింది. ఇక ఆంధ్రాకి ఇంకా జనాభా కావాలని అయితే తెలియజేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.